ఈ మధ్య మనం చాలా డిస్కషన్ చూస్తున్నాము ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఇవి ఎవరు తీసుకోవచ్చు? ఇవి ఎవరికి ఉపయోగపడతాయి? అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఇవి ఒక బేరర్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీ పేరు ఉంటుంది. లేదు మీరు వేరే వాళ్ళు మీకు ఒక చెక్ ఇచ్చారు. చెక్ మీద మీ పేరు ఉంటుంది. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎవరి పేరు ఉండదు. మీరు ఆ బాండ్స్‌ని ఎవరికిచ్చినా వాళ్ళకి అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక రూ. 500 నోట్ ఉంది. దాని మీద ఎవరి పేరు ఉండదు. అది మీరు ఎవరికిచ్చినా అది వాళ్ళకి వ్యాలిడిటీ. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కూడా మనం కొని ఎవరికైనా ఇవ్వచ్చు. ఏ పార్టీకైనా ఇవ్వచ్చు. సో, దాని మీద పార్టీ పేరు ఉండదనమాట. ఈ బాండు బీజేపీకి ఇవ్వాలి, లేదు బీఆర్ఎస్ పార్టీకి, సిపిఐకి, కాంగ్రెస్ పార్టీకి ఇలా ఉండదు. సో, వీటిల్నే బేరర్ బ్యాంకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటారు. సో, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి అంటే, ఇవి బేరర్ బ్యాంకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇష్యూ చేస్తారు. ఏ ఎవ్వరి మీద పేయీ ఎవరు అన్నది దీని మీద ఉండదు. ఎవరికి ఈ అమౌంట్ పే చేయాలి, బాండ్స్ ఎవరికి చెందినయి అన్నది దాని మీద పేరుండదు. ఆథరైజ్డ్ బ్యాంక్స్ అంటే ఈ బాండ్స్‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కళ్ళే ఆథరైజ్డ్ ఇష్యూ చేయడానికి వాళ్ళకొక్కళ్ళకే ఎలిజిబిలిటీ ఉంది. డిజిగ్నేషన్ బ్రాంచ్ అంటే ఏ బ్రాంచ్‌లో అయితే ఈ బాండ్స్‌ని ఎస్‌బీఐ ఏ బ్రాంచ్‌లో అయితే ఈ బాండ్స్‌ని ఇష్యూ చేస్తారో దాన్ని ఇష్యూయింగ్ బ్రాంచ్ అంటారు. సో, ఎవరెవరు ఈ బాండ్స్ కొనొచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ కొనొచ్చు. కొని మనము పొలిటికల్ పార్టీస్‌కి వీటిని ఇస్తారనమాట. నేను ఒక ఇండివిడ్యువల్. నేను ఎలక్టోరల్ బాండ్స్ కొనొచ్చు. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ, కంపెనీసు, ఫర్మ్సు, అసోసియేషన్సు, ఆహ్, ఏజెన్సీసు వీళ్ళెవ్వరైనా సరే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి కొనొచ్చు. ఎక్కడి నుంచి కొనొచ్చు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిగ్నేటెడ్ ఏ బ్రాంచ్‌లో అయితే డిజిగ్నేట్ చేస్తారో ఆ బ్రాంచ్‌లోనే కొనొచ్చు. తర్వాత వీటిని ఎలిజిబిలిటీ అంటే పర్చేజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ, ఎన్‌క్యాష్ చేసుకోవడానికి ఓకే. ఎన్‌క్యాష్ చేసుకోవాలన్నా సరే ఎవరైనా సరే ఇండియాలో ఉన్న ఎవరైనా సరే దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎన్‌క్యాష్ కూడా చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్స్ కానీ, జాయింట్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే దీన్ని ఆహ్, ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఏ అయితే పొలిటికల్ పార్టీ ఎలిజిబుల్ ఉంటాయో వాళ్ళే ఎన్‌క్యాష్ చేసుకోగలరు. సో, మీరిక్కడ చూస్తే 1951 ఏ ఎల మీ ప్రీవియస్ ఎలక్షన్‌లో మీకు గనక 1% ఓట్లు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో 5,00,000 ఓట్స్ ఉన్నాయి. అందులో 1% ఓట్స్ గనక మీకొస్తేనే ఈ బాండ్స్‌ని ఎన్‌క్యాష్ చేసుకుండే ఎలిజిబిలిటీ మీకొస్తుంది. దాని తర్వాత నేను ఈ బాండ్స్ కొనాలి అంటే కేవైసీ అంటే అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిఫికేషన్, ఫోటో ఇవ్వాలి. మీరు సబ్మిట్ చేయాలి బ్యాంక్‌లో. అప్పుడే ఈ బాండ్స్‌ని కొంటారు. ఇండివిడ్యువల్స్ గానీ, జాయింట్ కంపెనీస్ గానీ, పార్ట్నర్‌షిప్ వీళ్ళు కొని ఏదైనా పొలిటికల్ పార్టీకి బాండ్స్‌ని ఇవ్వచ్చు. సో, ఇవి ఏ డినామినేషన్‌లో ఉంటాయి అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి రూ. 1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 డినామినేషన్స్‌లో ఇవి ఉంటాయి. రూ. 50, రూ. 1 అట్లా ఉండవివి. సో, 1000, 10,000, 1,00,000, 10,00,000, 1,00,00,000 ఈ డినామినేషన్‌లోనే ఉంటాయి. సో, ఈ వ్యాలిడిటీ ఎన్ని రోజులుంటుంది? సో, ఈరోజు నేను గనక బాండ్‌ని కొంటే అది 15 డేస్ లోపల నేను ఏదో ఒక పొలిటికల్ పార్టీకి ఇస్తే, ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళ అకౌంట్‌లో వాటిని డిపాజిట్ చేసుకుంటే, ఆ అమౌంట్ ఆ పొలిటికల్ పార్టీకి ఎళ్ళిపోతుంది. లేదా ఆఫ్టర్ 15 డేస్ ఏమవుతుంది? ఈ బాండ్స్ ఎక్స్‌పైర్ అయిపోతాయి. సో, ఈ పొలిటికల్ పార్టీస్ ఆ బాండ్ గనక వాళ్ళ అకౌంట్‌లో జమ చేసుకుంటే, సేమ్ డే వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ ఇచ్చేస్తారు. సో, ఈ బాండ్స్‌ని ఎలా పర్చేస్ చేసుకోవచ్చు? మనము ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఫిజికల్‌గా బ్రాంచ్‌కెళ్ళి కూడా మీరు ఈ బాండ్స్‌ని కొనొచ్చు. సో, దీనికి ఏమైతే స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ మనం సబ్మిట్ చేయాలి. సో, అప్లికేషను మీరు సబ్మిట్ చేయాలి. తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మీ అడ్రెస్ ప్రూఫ్, ఐడెంటిఫికేషన్, ఫోటో సబ్మిట్ చేయాలి. లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఇది
బయ్యర్స్కి నాన్ రీఫండబుల్ బేసిస్, రీఫండ్ అనేది ఇందులో ఉండదండి. సో మనం కొన్నామంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి వీటిని ఇవ్వాల్సిందే. సో పీరియాడిసి ఇష్యూ ఆఫ్ బాండ్స్ ఇవి ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తారు అంటే ఎవ్రీడే ఇష్యూ చేస్తారా అని అంటే లేదు. మీరు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరు. సో ఆ డేట్స్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, 10 డేస్ ఒక్కొక్క నెల, ఈ నెలల్లో ఒక్కొక్క 10 డేస్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఒక అథారిటీ ఇస్తుంది. ఓకే, జనవరిలో 10th నుంచి 20th వరకు, ఏప్రిల్లో 1st నుంచి 10th వరకు, ఇలాగా ఈ 4 నెలల్లో ఒక 10 డేస్ని ఈ బాండ్స్ పర్చేస్ చేయడానికి పీరియడ్ ఇస్తుంది. ఆ పీరియడ్లోనే మనము వాటిని కొనుక్కోవాలి. ఒకవేళ ఈ డేస్ని మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. అడిషనల్ పీరియడ్ కూడా ఇవ్వచ్చు. ఈ స్టాండర్డ్ పీరియడ్ కాకుండా అడిషనల్ 30 డేస్ కూడా ఒక ఇయర్లో వీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత ఈ బాండ్స్ మనం కొంటే దీని మీద ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందంటే ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు దీని మీద. తర్వాత ఈ ఇష్యూ చేసేటప్పుడు ఏమన్నా కమిషన్ వస్తుందంటే ఈ బాండ్స్ మీద కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఎవ్వరికీ అందవు. సో పేమెంట్ ఆప్షన్స్, ఓకే, వీటిని మీరు డిమాండ్ డ్రాఫ్ట్, చెక్కు, లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా, లేదా డైరెక్ట్ డెబిట్ ద్వారా కూడా మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. సో మీరు కనుక డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా, చెక్ ద్వారా అయితే ఫేవరింగ్ ఇష్యూయింగ్ బ్యాంక్ నేమ్ ఎస్బీఐ మీద ఇచ్చి ఈ బాండ్స్ మనం తీసుకోవాలి. ఎన్కాష్, ఎన్కాష్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే ఆ డిజిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్లో అవి క్రియేట్ అయిపోతాయి. ఒకవేళ వీటిని కనుక ఆ వ్యాలిడిటీ పీరియడ్లో కనుక 15 డేస్లో మనకి ఇష్యూ, నేను ఈరోజు తీసుకొని ఒక పార్టీకి ఇచ్చాను, వాళ్ళు 15 డేస్ లోపల వాటిని డిపాజిట్ చేయకపోతే ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ట్యాక్స్ ట్రీట్మెంట్, ఓకే, ఈ బాండ్స్కి ఏదైతే మనం కొంటామో వీటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. సో ఈ బాండ్స్ని కొనడం, అమ్మడం, ట్రేడింగ్ జరుగుతుందా? జరగదు. ఇది ఒక ఇండివిజువల్ కానీ లేదంటే కంపెనీస్ కానీ కొనటము, ఒక పార్టీకి ఇవ్వటము, వాళ్ళ అకౌంట్లో జమ చేసుకుంటే వాళ్ళకి డబ్బు వస్తుంది, లేదంటే అవి ఎక్స్పైరీ అయిపోతాయి. అవి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతాయి. వీటి మీద ఇంట్రెస్ట్ రాదు. బాండ్స్ కొన్నందుకు వీటి మీద కమిషన్స్ ఉండవు. వీటిని ట్రేడ్ చేసుకోలేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఎలక్టోరల్ బాండ్స్ అనేది స్పెసిఫిక్ కేటగిరీస్ వాళ్ళు కొనేసి ఆ వ్యాలిడిటీ పీరియడ్లో పొలిటికల్ పార్టీకి ఇవ్వాలి. ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళ అకౌంట్లో కనుక జమ చేసుకుంటే బాండ్స్ని సేమ్ డే అమౌంట్ వాళ్ళ అకౌంట్కి క్రెడిట్